ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విహారీ, ఇంట్లో వాళ్ళు నిన్ను ఎంత నమ్మినా నేను మాత్రం నమ్మను. నువ్వు ఏదో గేమ్ ప్లే చేస్తున్నావు. ఎందుకో అందర్నీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఆ మోసం ఏంటో బయట పెట్టే వరకు నాకు నిద్ర పట్టదు. ఎక్కడికో వెళ్తున్నావుగా, నిన్ను ఫాలో అయితే నువ్వు వాడే నాటకానికి నేనే తెరదించే అవకాశం వస్తుంది. వస్తున్నా, చూడు. లక్ష్మి, ఏమైంది? పిలుస్తున్నా పలక్కుండా పరధ్యానంలో ఉన్నావు. అదేం లేదమ్మా, ఏదో ఆలోచిస్తున్నాను. అది సరే, ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నా? లక్ష్మి నిన్నే అడుగుతుంది, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు? మార్కెట్కి వెళ్తున్నానమ్మా. ఇంత ఉదయమా? ఎంత ఉదయమే వెళ్ళటం ఎందుకు? అంటే ఇంత ఉదయం వెళ్తేనే ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి, అందుకే వెళ్తున్నానమ్మా. ఓ, అమ్మా లక్ష్మి, ఇంకా నిన్న జరిగిన విషయం గురించే ఆలోచిస్తున్నావా? నీకు పెళ్ళయిందని, నీకొక భర్తున్నాడని వీళ్ళెవ్వరికీ తెలియదు కదా, అందుకే కాస్త ఆవేశపడ్డారు. నీకెలాగైనా పెళ్లి చేసి నీకొక మంచి జీవితాన్ని ఇవ్వాలని వాళ్ళంతా తాపత్రయపడ్డారు. అంతేనమ్మా, వాళ్ళని నువ్వు కూడా తప్పుగా అర్థం చేసుకోకు. చూడు, ఇకపై నీకిష్టం లేని పని ఈ ఇంట్లో ఎవ్వరూ చెయ్యరు. నిన్ను బాధ పెట్టే విధంగా ఎవ్వరూ నడుచుకోరు. ఇకపై ఎలా ఉంటుందో, వీళ్ళందరూ నిన్ను ఎంత ఇబ్బంది పెడతారో అని ఆలోచించుకుంటూ నీ మనసుని ఏమీ పాడు చేసుకోకు. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. అలాగే, జాగ్రత్త. లక్ష్మి, ఇంత ఉదయమే ఎక్కడికి వెళ్తున్నావు? మార్కెట్కి వెళ్తుందట వసుదా. ఓ, మార్కెట్కి వెళ్తున్నావా? నేను కూడా నీతో వస్తా లక్ష్మి. మీరు కూడానా? ఎందుకులేండమ్మా, ఏం కావాలో చెప్పండి, నేను తెచ్చేస్తాను. మార్కెట్కి వెళ్ళి చాలా రోజులైంది లక్ష్మి. అది కాకుండా ఇంత ఉదయాన్నే ఎప్పుడు మార్కెట్కి వెళ్ళలేదు. సరదాగా నీతో పాటు నేను వస్తాను. నువ్వు ఒంటరిగా వెళ్ళటమెందుకు లక్ష్మి? వసుదా వస్తాను అంటుందిగా, తనని తోడుగా తీసుకెళ్ళు. అయ్యయ్యో, అసలు సంగతే మర్చిపోయానే. ఏంటమ్మా అది? మా ఆయన లేవగానే నా చేత్తో కాఫీ ఇస్తేనే గాని ఆయనకి రోజు మొదలవదు.
నేనిప్పుడు నీతో మార్కెట్కి వస్తే వచ్చాక భర్త మీద ప్రేమ లేదు, భర్తకి గౌరవం ఇవ్వలేదని ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటాడు. ఇంకెప్పుడైనా నీతో వస్తానులే, ఇప్పుడిక నువ్వు వెళ్ళిపో. సరే అమ్మా. ఇంటి బయట ఒక 100 మీటర్స్ దూరంలో ఒక కార్ ఉంది. ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆ కార్లో కూర్చో. ఆ డ్రైవర్ నిన్ను టెంపుల్ వరకు తీసుకొస్తాడు. మేడం, కార్ ఎక్కండి. నీ మెడలో 3 ముళ్ళు వేసింది నేనే కదా, అదే 3 ముళ్ళు నేనిప్పేస్తా. నీ మెడలో 3 ముళ్ళు కట్టడానికి నాకు అధికారం వచ్చిందో, అదే అధికారంతో నీ మెడలో నుంచి ఆ 3 ముళ్ళు నేను విప్పుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.